అందరికీ నమస్కారం. నా పేరు దివ్య దత్తాత్రేయ. ఇది నా డెబ్యూ ఫిలిం. సింగిల్ రాజు సినిమా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ బీయింగ్ చోజన్ ఇన్ దిస్ ఫిల్మ్. ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఈ షూట్ అంతా మాకు ఒక ఫన్ లాగా అయిపోయింది. ఒక పిక్నిక్ వెళ్ళినట్టు, ఒక ట్రిప్ లాగా ఎంజాయ్ చేసినట్టు. ఐ ఎంజాయ్డ్ అలాట్ డూయింగ్ దిస్ క్యారెక్టర్. అండ్ నాకు తెలిసి ఇంకా క్యారెక్టర్ గురించి ఎప్పుడేం రివీల్ చేయకూడదు అనుకుంటా. సో నేమ్ కూడా చెప్పకూడదు కదా, నాట్ క్యారెక్టర్ నేమ్. యాక్చువల్లీ నేను రాణి క్యారెక్టర్ చేశాను సింగిల్ రాజు మూవీలో. నా క్యారెక్టర్ నేమ్ రాణి. ఐ డిడ్ వన్ ఆఫ్ ద లీడ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ అవర్ డైరెక్టర్. అండ్ ఇక్కడ వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మన యాంకర్ గారికి, మన చీఫ్ గెస్ట్ వేణు సార్కి, అందరికీ. సో థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. సో దీంట్లో కూడా చూసిన అండి, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్. మీ గురించి చెప్పాల్సిన పని లేదు. మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండి. మా టీం అందరినీ ఈ సినిమా చిన్న సినిమా అండి. సొంత ఖర్చులతోని, సొంత డబ్బులతోని, అక్కడిక్కడ అప్పులు తెచ్చి ఏదో కష్టపడి కింద మీద పడి చేసిండు. ఈ సినిమాని మీడియా సపోర్ట్తోని జనాలకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాకలా ఇది విజువల్ కొంచెం డిఏ ఇష్యూ, అంటే రాంగ్ ఫైల్ వచ్చిందండి, క్షమించండి. ఈవినింగ్కి మంచి హై క్వాలిటీ హెచ్డి ఫార్మాట్లో రిలీజ్ అవుతుందండి యూట్యూబ్లో. సారీ అండి. థ్యాంక్ యూ అక్క. మీకు కూడా థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బొబ్బిలి గారు. ప్రెస్కి థ్యాంక్ యూ. ప్రెస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. మా మూవీని బాగా ప్రమోట్ చేసి అందరూ వచ్చి మా మూవీ చూసేలా చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ మ్యూజిక్. నాకు మైక్ ఇస్తే భయం వేస్తుంది ఫస్ట్. సో ఈ మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయిన వరకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రతి ప్రాబ్లమ్ని ఫేస్ చేసి ఈ మూవీ వర్కౌట్ అయ్యేలా చేసింది డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్, ఎవ్రీథింగ్ శశి. యూ మేడ్ ఇట్ వర్క్. ఇట్స్ యువర్ హార్డ్ వర్క్. శశి మూవీ చేయడానికి వాళ్ళ ఊరు మొత్తం సపోర్ట్ చేశారు. ఊరు మొత్తం తిరిగి షూట్ చేసా, ఊరు మొత్తం సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్క ఇంటి నుంచి వచ్చి సపోర్ట్ చేశారు. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ థింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ శశి. ఐ హోప్ దిస్ వర్క్స్ ఫర్ ఎవ్రీ వన్. కంగ్రాచులేషన్స్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ సో. డిఐ ఫైల్ మనకి మిస్ మ్యాచ్ అయ్యి వేరే ఫైల్ వచ్చింది. దాని గురించి మేము కొంచెం నర్వస్గా ఉన్నాము టీం అందరము. అయితే విషయం ఏంటిదంటే, నేను ఈ కథ రాసేదానికంటే ముందు మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఫ్యూ ఇయర్స్ బ్యాక్, ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ వేణన్న మా ఇంటికి వచ్చాడు. వేణన్న మా ఇంటికి వచ్చినప్పుడు, మా పెద్దనాన్నతో కలిసి వచ్చినప్పుడు, మా పెద్దనాన్న వేణన్నకి నన్ను పరిచయం చేసి ఏం చెప్పాడంటే, వీడికి సినిమాలంటే చాలా ఇష్టం, సినిమాలలోకి వెళ్దాం అనుకుంటున్నాడు, డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాడు, వేణు నువ్వు సపోర్ట్ చేయాలైతే అని చెప్పేసి మాట్లాడితే, ఏం చదువుతున్నావురా నువ్వు అని చెప్పేసి అని ఉండే. అయితే అన్న, నేను ఇట్లా పలానా ఒక మంచి కాలేజీలో సీటు కొట్టాను, కాకపోతే నా ఇష్టం అంతా ఇదే ఉంది, సినిమాలలోకి రావాలని ఉంది, మంచి కథలు రాయాలని ఉంది, మంచి సినిమాలు చేయాలని ఉందంటే, ఎక్కడ వచ్చిందిరా సీట్ అంటే, నార్త్లో వచ్చిందన్న, ఒక మంచి ప్లేస్లో వచ్చింది, ఢిల్లీ సైడ్ వచ్చిందని. అంటే, అరే నువ్వు మంచి రైటర్ అవ్వాలంటే, మంచి డైరెక్టర్ అవ్వాలంటే ఫస్ట్ నువ్వు మంచి పుస్తకాలు చదవాలి, మంచిగా ఎక్స్ప్లోర్ అవ్వాలిరా. నువ్వు ఎంత ఎక్కువ తిరిగితే నీ మైండ్ అంతా ఎక్కువ ఓపెన్ అవుద్ది అని చెప్పినప్పుడు, నేను దాన్ని చాలా సీరియస్గా తీసుకొని మా ఇంట్లో వాళ్ళు ఎవరికి చెప్పకుండా నేను ఒక 6 months సౌత్ ఇండియా ట్రిప్ వేసి వచ్చాను. దాని తర్వాతకి ఇంకొక 6 months నార్త్ ఇండియా ట్రిప్ వేసి వచ్చాను. ఈ ట్రిప్ వేయడంలో భాగంగా నాకు ఒక కథ తట్టింది. ఆ కథని నేను రాసుకొని ఫస్ట్ చెప్పింది విశ్వాస్ అన్నకి, దాని తర్వాత చెప్పింది సురేష్ బొబ్బిలి అన్నకి. చెప్పిన వెంటనే వీళ్ళిద్దరూ ఆ కథని చాలా అప్రిషియేట్ చేసి, ఇది పక్కా హిట్ అయ్యే కథ, ఇది బాగా ఉంటుంది, సైమల్టేనియస్గా ఇది జనాలలోకి వెళ్తుంది, జనాలలో ఒక కొత్త చేంజ్ని తీసుకొస్తుంది, వాళ్ళ మైండ్ సెట్ని మారుస్తుంది అని చెప్పేసి సురేష్ బొబ్బిలి అన్న నాకు చెప్పుండే. మేము కూడా అలా ఒక మా ప్రయత్నాన్ని జనాలలోకి తీసుకురావడానికి చాలా ఇబ్బందులు అవ్వడం, చాలా కష్టం. ఇప్పుడు ఆ కష్టాలని చెప్తే అదొక సినిమా అవుతుందిలేండి. కానీ
దీని తర్వాతకి మళ్ళీ ఒకసారి నేను వేణుని అప్రోచ్ అయ్యి, అన్న నేను నీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేద్దాం అనుకుంటున్నా అంటే, అయిపోయిందారా నీ ఎడ్యుకేషన్ అంతా అయిపోయిందారని అంటే, నేను అన్నకు అబద్ధం చెప్పాను అప్పుడు. అన్న నా డిగ్రీ అయిపోయిందన్న, నా ఇంజనీరింగ్ అయిపోయిందన్న, నేను మీ దగ్గర జాయిన్ అవుతా అన్న అని చెప్పేసి అంటే, సరేరా నేను మీకు చెప్తాను, ఒక రోజు నా దగ్గరకు వచ్చేసారా, నేను నీకు వర్క్ ఇస్తానని చెప్పేసి మాట్లాడండి. దాని తర్వాతకి కొన్ని అనుకోని కారణాల వల్ల మళ్ళీ నేను వేరే పని మీద బయటకు వెళ్ళడం జరిగింది. ఆ జర్నీ అంతా అయిపోయాక లాస్ట్కి మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఇంకొక విషయం చెప్పాలి, సారీ అండి. నేను ఈ స్టేజ్ మీద ఈ పొజిషన్లో ఉన్నా అంటే, ఈరోజు ఈ మైక్ పట్టుకొని ఇలా మాట్లాడుతున్నా అంటే, తెలుసో తెలియకో ప్రత్యక్షంగానో పరోక్షంగానో నేను వేణన్నతో ఎక్కువ ఇంటరాక్ట్ కాలేదు, కానీ ప్రతి దానికి వేణన్నే కారణం. టీం అందరము మేము అనుకున్నాం ఫస్ట్ ఒక టైటిల్ ప్రోమో చేసినాము, ఆ టైటిల్ ప్రోమోకి సంబంధించి గెస్టులు ఎవరిని పిలుద్దామని చెప్పేసి మా టీం వాళ్ళందరూ నానా హంగామా చేశారు. ఇట్లా వాళ్ళని పిలుద్దాం వీళ్ళని అంటే, నేను మధ్యలో లంచ్ టైంలో ఆఫీస్కి వచ్చినప్పుడు ఏం డిస్కషన్ చేస్తున్నారని అంటే, గెస్ట్ని ఎవరిని పిలుద్దామని చెప్పేసి మేము మాట్లాడుకుంటున్నామంటే, ఇంత కాంప్లికేషన్ ఎందుకు చేసుకుంటున్నారు, సింపుల్ థింగ్, వేణు ఉడుగుల అనే ఒక అన్న ఉంటాడు, ఆయన ఎవరికైనా సపోర్ట్ చేస్తాడు, చిన్న స్థాయి నుంచి పైకి వచ్చే వాళ్ళకి ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తాడని చెప్పేసి నేను వేణన్నకు కాల్ చేశాను. వేణన్న కాల్ చేస్తే వేణన్న గ్రేట్ థింగ్ ఏంటంటే, ఆ రోజు అసిస్టెంట్ డైరెక్టర్గా అడిగితే చదువుకొని రారా ఇస్తా అని చెప్పడం మంచి విషయం ఒకటి, అది మంచి బాట వేసింది నాకు ఆ కొన్ని విషయాలు చెప్పడం ద్వారా. ఇప్పుడు కూడా అసలు నా ప్రోమో చూడకుండా, నేను ఏం కంటెంట్ రాసానో చూడకుండా, సినిమా ఏం తీసానో కూడా తెలియకుండా వీడు పక్కా చేస్తాడు, వీడు మంచి డైరెక్టర్ అవుతాడన్న నమ్మకంతో ఏమీ అడగకుండా, సరేరా నేను నీకోసం వస్తా, నీతో నిలబడతా అని చెప్పేసి ఈరోజు వచ్చి వేణన్న నా పక్కన నిలబడ్డాడు. అది చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. అక్క ఇంకేమన్నా అయితే ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ద పాయింట్ ఏంటంటే, నేను ఒకటి చెప్పాలనుకున్నా, నా నోట్లో ప్రతిరోజు ఒక 10 సార్లన్నా వేణుగుడుగుల పేరు నానుతుంది. అది ఒకరోజు వేణన్నకు తెలిసింది. ఇక వీళ్ళ ద్వారా వేణన్న పేరు వాడుకుంటున్నాను తెలిస్తే బాగోదని చెప్పేసి ఒకరోజు వేణన్నకు నేనే ఫోన్ చేసి, అన్న నేను నీ దగ్గర వర్క్ చేసినట్టు అందరికీ చెప్పానన్నా, అది నిజమే, మీరేమనుకోకుండా అంటే, పర్లేదురా నీకు ఎవరన్నా ప్రొడ్యూసర్ దొరికినా నేను చెప్తాను వాళ్ళకి, నీ బ్యాక్ అండ్ షో రన్నర్గా నేనే ఉంటానని చెప్పేసి అన్న ధైర్యంతో నేనే ఒక సినిమా తయారు చేసి ఇప్పుడు ఈరోజు అది థియేటర్కల్ రిలీజ్కి రెడీగా ఉందండి. ఇలా వేణన్న నాకు కంటి ముందు, నా వెనకాలో, నా మనసులో అన్నిట్లలో వేణన్న ఒక సుస్థిరమైన స్థానం ఏర్పరచుకున్నారు. ఇంకొక పాయింట్ అండి, అంటే సురేష్ బొబ్బిలాని ఇంతకుముందు మా అమ్మ గురించి మా డాడీ గురించి కొద్దిసేపు మాట్లాడాడు, అది నాకు చాలా బాగా అనిపించింది. చాలామంది అనుకుంటారు ఇప్పుడు నేను మా అమ్మ గురించి మా డాడీ గురించి మాట్లాడతా అని చెప్పేసి, కానీ నేను ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు, ఏదో ఒక మంచి మూమెంట్లో మాట్లాడతా. ఎందుకంటే అమ్మ ఎవరమ్మైనా కానీ కష్టపడుతుంది, వాళ్ళకి తిండి పెట్టాలని చూస్తుంది, ఇంకా వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా తీర్చాలని చూస్తుంది. కానీ ఎందుకో అందరు అమ్మల కంటే మా అమ్మ కొంచెం గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే మేము 60 రోజులు షూట్ చేసాము, ఎర్రటి ఎండలో షూట్ చేసినాము, చలిలో షూట్ చేసినాము, వానలో షూట్ చేసినాము, ఏ ఒక్క రోజు అలసిపోకుండా 60 రోజులు రోజు 60 మందికి 3 పూటల తిండి వండి పెట్టేది మా అమ్మ, ఆమెకు ఆరోగ్యం బాగలేకున్నా కానీ. మా డాడీ ఏంటంటే, రేపు వీడికి షూట్ ఉంది, వీడి దగ్గర డబ్బులు లేవు, ఎవరిని అడగాలి, ఎట్లా అడ్జస్ట్ చేయాలి, ఎట్లా డబ్బులు సమకూర్చాలి, డాడీ దగ్గర అమౌంట్ ఎగ్జాస్ట్ అయిపోయినాక, డబ్బులన్నీ అయిపోయినాక ఎక్కడి నుంచి తీసుకురావాలని చెప్పేసి వీళ్ళు సతమతం అవ్వకుంటూ, వీళ్ళు మదన పడుకుంటూ ప్రతిరోజు వీళ్ళు నిద్రలేని నాకంటే ఎక్కువ కష్టపడరు చెప్పాలంటే. ఈ సినిమా నాది కాదు, ఈ సినిమా మా అమ్మ మా డాడీది. వాళ్ళు సపోర్ట్ నాకు ప్రొడ్యూసర్ల కంటే ఎక్కువ మా అమ్మ నాన్న, అన్నిటికంటే ఎక్కువ. కాకపోతే కమర్షియల్ స్ట్రీమ్ లైన్లో వీళ్ళని నేను ఇప్పుడు వర్ణించలేను. నేను బేసిక్గా వేరే నర్వస్లో ఉండి కొన్ని తప్పులు మాట్లాడాను, క్షమించండి. ఇంకోటి మీడియా మిత్రులు ఏంటంటే, ఈరోజు సాయంత్రం మన గువెరా ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్లో హై క్వాలిటీ రెజల్యూషన్ తోటి మన ప్రోమో లాంచ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. హలో అండి, అందరికీ నమస్తే అండి. ఇక్కడ ఏదో మా ఇంటి ఫంక్షన్కి వచ్చినట్టుగా ఉంది, ఇది సినిమా ఫంక్షన్కి కాదు. చాలా ఆత్మీయంగా ఉంది. అయితే నాకు శశి అండ్ విశ్వాస్ వీళ్ళిద్దరు నాకు చాలా దగ్గరి మనుషులు, నా బెస్టీస్ ఇద్దరు. యాక్చువల్లీ విశ్వాసు ఎక్సలెంట్ స్కిల్ ఉన్న మనిషి, తను మంచి షార్ట్ ఫిల్మ్స్ చేశాడు,
నేనైతే మైండ్ బ్లోయింగ్ అనిపించింది నాకు. అంటే సినిమాటోగ్రఫీ తనే చేశాడు, యాక్టింగ్ తనే చేశాడు, డైరెక్షన్ వేరే అతను చేశాడు కదా. అసలు షాక్ అయినా, ఇంత చిన్న కెమెరాతోని ఇంత గ్రేట్, అంటే ఒక ప్రొడక్షన్ వాల్యూస్ బిగ్ స్కేల్లో కనిపించేలాగా ఉన్నాయన్నమాట. నేను అప్పటి నుంచి నాతో ట్రావెల్ చేస్తున్నాను ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి. నేను ఎప్పుడు అరే నువ్వు డైరెక్షన్ చేయొచ్చురా, నువ్వు డైరెక్షన్ వైపు వెళ్ళరా అని ఫోర్స్ చేస్తుంటా. అసలు మనోడు యాక్టింగ్ కంటే ఎక్కువ నాకు టెక్నీషియన్ కనిపించాడు, రైటింగ్ స్కిల్స్ కనిపించినాయి. ఎప్పుడు చూడ అరే ఎందుకు నువ్వు యాక్టింగ్ అంటావు, నువ్వు డైరెక్షన్ చేయి నేనున్నా అని అనేవాడిని. లేదు నేను యాక్టర్గా బయటకు వస్తా అని చెప్పి మనందరి ముందు ఇప్పుడు హీరోగా నిలబడ్డాడు. సో ఆల్ ది బెస్ట్. శశి చెప్పాడు నేను చెప్పదలుచుకున్న విషయాలు చాలా. సో అంటే ఒక 5 years బ్యాక్ పరిచయం అయినప్పుడు చాలా చిన్నోళ్ళలాగా ఉన్నాడు. అరే చదువుకో ఫస్ట్ అన్న నేను. అంటే చాలా లేతగా అంటే మూతి మీద మీసాలు కూడా రాకుండా, నేను అసిస్టెంట్ డైరెక్టర్ అంటే నువ్వు చదువుకోకుండా ఎట్లా వస్తావు, చదువు అనేది అవసరం, మన అండర్స్టాండింగ్ని వాటన్నిటిని ఎన్లైట్మెంట్ ఉంటుంది మనకి, చదువుకుంటారా లేదా సెక్యూర్డ్ ఉంటుంది ఒక సర్టిఫికెట్ ఉంటే అని అప్పుడు చెప్పాను. బట్ ఒకరోజు వీళ్ళిద్దరు కలిసి వచ్చారు, మళ్ళీ చాలాసార్లు వచ్చారు, వస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు కథ చెప్తానన్నారు. నువ్వు డైరెక్షన్ చేస్తావంటే కాన్ఫిడెంట్గా చేస్తా అన్నాడు. అంటే సరే అని కథ చెప్పాడు. చాలా బాగుంది కథ. అంటే వెరీ ఇంట్రెస్టింగ్. ఒక చిన్న విలేజ్ ఆ కల్చరు, ఆ ఫుడ్ కల్చర్ కావచ్చు, వాడి కల్చరల్ ఎక్స్ప్రెషన్ వెరీ రస్టిక్ ఉంది, రా ఉంది. అందులో హీరో క్యారెక్టర్ కానీ, హీరోయిన్ క్యారెక్టర్ కానీ, హీరో ఫాదర్ క్యారెక్టర్ కానీ అన్నీ ప్రాపర్గా ఆ థీమ్స్ కానీ క్యారెక్టర్ ఆర్క్స్ కానీ అంటే కొంచెం బాగా స్టడీ చేసి రాశాడు. కామెడీ కూడా చాలా బాగుండింది. ఆ కథ పేరే సింగిల్ రాజు. ఇప్పుడు మీరు ఈ కథనే నేను ముందు విన్నాను. అప్పటికే రాజు వెడ్స్ రాంబాయి ప్రీ ప్రొడక్షన్లో ఉంది. నేను చేయలేను ఇప్పుడు, కానీ వెయిట్ చేస్తే చేస్తా అని చెప్పాను. సరే అన్నాను, వెళ్ళిపోయారు. మళ్ళీ ఒకరోజు మళ్ళీ వచ్చారు. ఏమైందిరా ఎంతవరకు వచ్చింది అని అంటే, షూటింగ్ స్టార్ట్ చేసినామన్నా అన్న. నేను షాక్ అయినా. షూటింగ్ స్టార్ట్ చేయడం ఏందిరా అంటే, లేదన్నా షూట్ స్టార్ట్ చేసాం, 20% అయిపోయింది అన్నారు. ఇద్దరు వచ్చి ఫుటేజ్ చూపించారు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆశ్చర్యం కాదు, చాలా భయం వేసింది ఫస్ట్. అరే ఎట్లా ఫినిష్ చేస్తారు మీరని, అంటే మధ్యలో ఆగిపోతే ఎట్లా ఏంటి అని. కానీ ఫుటేజ్ చూసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. డెఫినెట్లీ ఇది వర్కౌట్ అవుతుందిరా అని చెప్పాను. నేను కూడా కొన్ని కరెక్షన్స్ ఉంటే చిన్న చిన్నవి చెప్పా. అంటే ఎవరైనా అడుగు ముందుకేస్తే దారి అదే విచ్చుకుంటుంది అంటారు కదా. అలా ఎవరైనా సాహసంతో, మంచి కథతో, ప్రేమతో, తపనతో, ప్యాషన్తో అడుగు ముందుకేస్తే దారి విచ్చుకుంటుంది అనడానికి శశి ఒక ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనందరి ముందు ఉన్నాడు. శశి అంటే అలా అడుగు ముందుకేస్తే ప్యాషన్తోని, మంచి కథతోని, మంచి ఉద్దేశంతోని, మంచి సినిమా నిర్మించాలనే ఒక దృఢ సంకల్పంతో అలా అడుగు ముందుకేయటము, వాళ్ళ తల్లిదండ్రులు అతనికి తోడుగా ఉండటం, అతని చుట్టుపక్కల వాళ్ళు తోడుగా ఉండటం, ఒక ఊరంతా వాళ్ళ వెంట ఉండటం వల్ల ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సినిమా అతను తీయగలిగాడు. ఈ సినిమా డెఫినెట్లీ థియేటర్స్లో రూరల్ జెన్జీ యూత్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. మీరు ప్రమోషన్ నెరేటివ్ కూడా అట్లాగే చేయండి. రూరల్ ఏరియాస్లో ఉండే రూరల్ జెన్జీ యూత్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఏఐని ప్రాపర్గా వాడండి. డెఫినెట్లీ క్రౌడ్ పుల్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది మంచి సినిమా, మంచి హిట్ అవుతుంది. మా రాజు వెడ్స్ రాంబాయి సినిమా లాగే ఇది కూడా అందరి మన్ననల్ని పొందుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ సినిమా వెనకాల ఉన్న తర్వాత మోనిక,
తర్వాత దివ్య అండ్ మా సురేష్ బొబ్బిలి ఉంటే అది మధ్యలో ఏదున్నా కూడా హిట్ అవుతున్నాయి సినిమాలు. మంచి హ్యాండ్. దాంతోపాటు యాంకర్ సుజాత గారు, రాజు వెట్స్ రాంబాయి ప్రమోషన్ కూడా ఆమెతోనే స్టార్ట్ చేసాం ఫస్ట్. యా సో థ్యాంక్ యూ సో మచ్. యా అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా ఇలాంటి సినిమాల్ని, ఇట్లాంటి కంటెంట్ బేస్డ్ సినిమాల్ని, ఇట్లాంటి మీనింగ్ఫుల్ సినిమాల్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. అందరూ వీళ్ళకి తోడుగా ఉంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రొఫెషన్ చాలా సీరియస్ ప్రొఫెషన్ అయినప్పటికీ కూడా సినిమా మీద ఉన్నటువంటి ఇష్టము, ఒక ప్యాషన్ మనిషిని ఎటువైపైనా తీసుకెళ్తుంది అంటారు కదా. డాక్టర్ గారు హీరో అయ్యారు. మామూలుగా హీరోయిన్లు డాక్టర్ కావాలని హీరోయిన్ అయ్యామంటారు. మీరు డాక్టర్ అయ్యాక మళ్ళీ హీరో అవుతున్నారు. ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి. మీ ఎక్స్పీరియన్స్ 2 మాటలు. ముందుగా నన్ను కన్న నా తల్లిదండ్రులకి నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ వేణుమామ నమస్కారం. వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. నాకు కొత్త ఇదంతా, సో ఎవరు నన్ను హర్ట్ చేసింటే ఐఎమ్ వెరీ సారీ. సురేష్ బొబ్బిలి అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ. మీరు ఫస్ట్ చేసినప్పటి నుంచి నేను చాలా ఫాలో అవుతున్నాను మీ మ్యూజిక్ని. సో ఇట్ ఈస్ లైక్ ఇంపెకబుల్. అండ్ శశి, సో నా తమ్ముడిలాగే మేము లైక్ చంద్రబాబు గారు చెప్పినట్టు లైక్ 7-8 ఇయర్స్ నుంచి ఒకే గోల్ పెట్టుకొని ఇద్దరం చాలా కష్టపడి, చాలా ఆఫీసులు తిరిగి, కాళ్ళు అరిగిపోయి, తిండి లేక, సో చాలా తిరిగాము. లాస్ట్కి తనే ముందుకొచ్చి అన్న ఒకటి చేద్దాం, అన్న ఒక ప్రాజెక్ట్ మనమే చేద్దాము, నేనే గ్యాదర్ చేస్తా ఫండ్స్ అని చెప్పి చాలా చాలా కష్టపడి అరేంజ్ చేసి ఇప్పుడు ఈ పొజిషన్లో నిలబెట్టాడు. థ్యాంక్ యూ సో మచ్ శశి. అండ్ ఇందాక సురేష్ బొబ్బిలి అన్న చెప్పినట్టు ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళడానికి మెయిన్ రీజన్ అమ్మ అండ్ బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సో ఇది జస్ట్ ఇది కంప్లీట్లీ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండి. ఒక మెసేజ్, ఒక ఊర్లో జరిగే ఒక సమస్య గురించి ఒక మెసేజ్ వదిలి మిగతాదంతా ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పాము. సో దయచేసి అందరూ మాకు సపోర్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.